హాయ్ ఫ్రెండ్స్. ఎవరైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి పీజీ విద్యార్థులున్నారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం మనకి వెబ్ ఆప్షన్స్ అయితే నిన్న ఎనేబుల్ అయితే చేశారనమాట. ఇక్కడ చూసుకుంటున్నారు కదా! వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఇది మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. అలాగే వెబ్ ఆప్షన్స్‌తో పాటు మనకి ఇంకా ఏవి రిలీజ్ చేశారని తెలుసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పీజీ మెడికల్‌కి సంబంధించి ఏదైతే కన్సాలిడేట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారండి. ఇన్ సర్వీస్ క్యాండిడేట్‌కి సంబంధించి. అలాగే కన్సాలిడేట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి కూడా మనకి రిలీజ్ చేశారు. అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారనమాట. కన్సాలిడేట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. అలాగే కన్సాలిడేట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్. దాంతో పాటు డిబార్డ్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇలాగ కొన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసేసారండి. సో, అందరూ అనుకున్న విధంగానే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒక వారం గ్యాప్ అలా తీసుకొని మనకైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, ఒకసారి మీరు పీడీఎఫ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ సంబంధించి పీడీఎఫ్ అయితే ఉంది కదా! సో, పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని మీ నేమ్ అయితే అందులో ఉందా లేదా అని చెప్పేసి చెక్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సంబంధించి అయితే మాత్రం పీడీఎఫ్ ఓపెన్ చేసి మీకు డేట్స్ మొత్తం ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మాత్రం చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వెబ్ ఆప్షన్స్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటీస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అది ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఓకే. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ హూ హావ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ నోటీస్ ఆఫ్ డేటెడ్ ఇగో ఈ డేట్‌లో వచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీరు దానికి సంబంధించి మోడిఫై గాని, ఎడిటింగ్ గాని ఏమైనా చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్ కూడా మీకు ఎనేబుల్ అయితే ఉంది అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. అయితే మీకు వెబ్ ఆప్షన్స్‌కి నిన్నటి నుంచి స్టార్ట్ అయితే అయ్యింది. సో, నిన్న ఈవినింగ్ ఆ టైంకి అయితే మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయితే అయ్యాయన్నమాట. డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే వెబ్‌సైట్‌లో అయితే మీకు స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు 9 పీఎం నిన్న నైట్ 9 పీఎం నుంచి అలాగే రేపు నైట్ 9 పీఎం వరకు కూడా అంటే 24/1/2025 వరకు మీకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకిక్కడ వెబ్ ఆప్షన్స్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వీడియో చూసి మీకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోమని చెప్తున్నారనమాట. సో, వీడియో మీద క్లిక్ చేయండి. మీరు వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీకు ఒక క్లియర్ వీడియో అయితే వస్తుందన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని చెప్పేసి. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టవచ్చు. అలాగే మీరు ఎప్పుడైతే మీరు లాగిన్ అయితే అవుతారో మీ వెబ్‌సైట్‌లోని మీ యొక్క డీటెయిల్స్‌తో లాగిన్ అయినప్పుడు అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీకు యూజర్ మాన్యువల్ కూడా వస్తదండి. వెబ్ ఆప్షన్‌కి సంబంధించి యూజర్ మాన్యువల్. ఆ మాన్యువల్‌ని చూసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. అలాగే దాంతో పాటు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే క్యాండిడేట్స్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ నేమ్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఓకేనా. సో, కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నేమ్స్ అయితే ఉంటాయో, ఏదైతే మనకి 22nd ఫస్ట్ వచ్చిందో సో, వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే అయ్యారు. వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే ఇచ్చారు. అయితే మీరు సీట్ మ్యాట్రిక్స్‌ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే మీకు సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అవి మీకు 22 నవంబర్‌న అలాగే 13థ్ డిసెంబర్‌న అదే విధంగా మనకి 21st డిసెంబర్‌న మనకి రిలీజ్ చేశారండి అఫీషియల్ వెబ్‌సైట్‌లోని. ఆ సీట్ మ్యాట్రిక్స్‌ని మీరు బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతో పాటు మీకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. మీకు యూనివర్సిటీ ఫీస్ సంబంధించి. ఇప్పుడు ఎవరైతే ఈ వెబ్ ఆప్షన్స్ పెడతారో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు కాలేజ్ అయితే అలొట్ అయితే అవుతుంది కదా! మీకు ఏదైతే మీ యొక్క కట్ ఆఫ్ సంబంధించి కాలేజ్ అయితే అలొట్ అయితే అవుతుంది కదా! సో, ఆ కాలేజ్ అలొట్ అయినప్పుడు మీకు దానికి సంబంధించి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే రూ. 23,610 అయితే మాత్రం మీరు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అయితే డెబిట్ కార్డ్ లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పే అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి మీకు అంటే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీ కాలేజ్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అయితే వెళ్తారు కదా! మీరు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి వెళ్తున్నప్పుడు మీకు సంబంధించి ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్‌ని బేస్ చేసుకొని మీరు ట్యూషన్ ఫీజ్ అయితే కాలేజ్‌లో పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఆ ట్యూషన్ ఫీజ్ సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేశారన్నమాట. కేటగరీ ఏకి సంబంధించి.
కేటగిరీ బి మేనేజ్మెంట్‌కి సెపరేట్‌గా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏవైతే మైనారిటీ కాలేజెస్ ఉంటాయి కదా! సో, మైనారిటీ కాలేజ్‌కొచ్చేసరికి ఓన్లీ మైనారిటీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే నాన్ మైనారిటీ స్టూడెంట్స్‌కొచ్చిన తర్వాత వాళ్ళు మైనారిటీ కాలేజ్‌కి ఎలిజిబుల్ అయితే అవ్వరు. బట్ నాన్ మైనారిటీ వాళ్ళొచ్చేసరికి మైనారిటీ కాలేజెస్‌లో కూడా మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అయితే సంపాదించొచ్చనమాట. ఇదన్నీ మీకు సంబంధించి జియోస్ అన్నమాట. వీటిని మీరు చదువుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైతే అవుతుందండి. అలాగే ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్ ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని సీట్ అలొకేషన్ టెక్నిక్స్ అన్నమాట ఇక్కడ. మీకు లోకల్ అంటే ఇక్కడ అక్కడ మీకు సీట్ మ్యాట్రిక్స్‌లో ఎల్ ఉంటుంది. ఇంకా ఏదైతే దాంతో పాటు మీకు అన్‌రిజర్వ్డ్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఎల్ అంటే లోకల్ వాళ్ళనమాట. మీరు ఏ రీజియన్ అయినప్పటికీ, మీరు ఎస్‌వి రీజియన్ అయినప్పటికీ మీరు లోకల్ అయితే వస్తారు. మీరు ఏపీ వాళ్ళైనట్లయితే. అలా కాకుండా మీరు ఏపీ వాళ్ళు కాకుండా మీరు ఇతర స్టేట్ వాళ్ళైనట్లయితే మీరు అన్‌రిజర్వ్డ్ కింద అయితే వస్తారనమాట. అంటే అన్‌రిజర్వ్డ్ సీట్స్‌లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్‌లీ సీట్ అలొకేషన్ అంటే అంతా ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఏయూ రీజియన్ ఇచ్చారు. ఎస్‌వి రీజియన్ కూడా ఇచ్చారండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అనుకున్నట్లయితే, ఇక్కడ మనకి 15% వచ్చేసరికి ఏపీయూఆర్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ అన్‌రిజర్వ్డ్ అనమాట. అంటే వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు కదా! తెలంగాణ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇతర స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 15% సీట్స్‌లో అయితే ఫిల్ అయితే చేస్తారు. అదే విధంగా ఏయూ లోకల్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆంధ్ర యూనివర్సిటీ లోకల్స్ ఎవరైతే ఉంటారో సో ఏఈ రీజియన్‌కి సంబంధించి వాళ్ళు 85% సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నంలో సీట్ వచ్చింది అనుకున్నట్లయితే, సో విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా ఈ 85% సీట్స్‌లో అయితే మాత్రం మీకు సీట్స్ అయితే ఫిల్ అయితే చేస్తారండి. అదే విధంగా ఎస్‌వి రీజియన్‌లో కూడా అంతే. ఎస్‌వి రీజియన్‌లో ఉన్న వాళ్ళకి ఈ 85% సీట్స్ ఫిల్ చేసి 50% సీట్స్ అన్నీ కూడా మీకు వేరే స్టేట్ వాళ్ళకి అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, లోకల్ కాని వాళ్ళకైతే ఫిల్ చేస్తారు. అయితే మీరు ఏయూ రీజియన్ అయినా సరే, మీరు ఎస్‌వి రీజియన్ అయినా సరే, మీరు అంటే మీ రీజియన్ కాకుండా పక్క రీజియన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మీకు ఆ ఓన్ రీజియన్‌లో ఉన్న వాళ్ళకిస్తారు. ఒకవేళ ఆ ఓన్ రీజియన్ కాకుండా మీకు కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నట్లయితే ఓకే. మీకు కట్ ఆఫ్‌కి కరెక్ట్‌గా రీచ్ అయ్యారనుకున్నట్లయితే మీకు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, మీరు ఒక రీజియన్‌లోనే పెట్టుకోవాలని చెప్పేసి ఎలాంటి రూల్ అయితే లేదన్నమాట. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో, ఖచ్చితంగా నాన్ లోకల్ స్టూడెంట్స్ వచ్చేసరికి డొమైసిల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నట్లయితే మీ సీట్ అలాట్‌మెంట్ వచ్చినా సరే. సో, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మీరు సేవ్ చేయకూడదండి. మీరు అంటే డైరెక్ట్ సేవ్ చేయాలి. మీరు సబ్మిట్ అయితే చేయకూడదు. మీరు గాని సబ్మిట్ చేయకుండా మీరు సేవ్ చేసినట్లయితే మీ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి డేటాని ఎప్పుడైనా సరే మీరు లాగిన్ అయితే అయ్యి రీఅరేంజ్ చేసుకోవచ్చనమాట. సో, పైకి కిందకి షిఫ్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నచ్చలేని కాలేజ్ డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకేదైనా నచ్చిన కాలేజ్‌ని పైన పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు కిందకైతే సేవ్ చేయొచ్చు. బట్ మీరు సేవ్ మాత్రం చేయాలి. సబ్మిట్ చేయకూడదు. మీరు సేవ్ చేశారనుకోండి, సేవ్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో, ఒకవేళ మీరు లాస్ట్ టైమ్ అయిపోయినప్పటికి కూడా, మీరు లాస్ట్‌గా ఏవైతే సేవ్ చేస్తారో అవి ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయితే అయిపోతాయి. వన్స్ మీరు సబ్మిట్ చేశారంటే మాత్రం ఆ డేటా ఫ్రీజ్ అయిపోతుంది. మీరు తర్వాత చేంజెస్ కూడా చేయలేరనమాట. సో, అదే మీకు చెప్తున్నారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు మెన్షన్ చేశారనమాట. సో, అదేంటి అనుకున్నట్లయితే వన్స్ మీరు మీకు క్యాండిడేట్స్ ఆర్ జాయిన్డ్ ఆర్ రిపోర్టెడ్ సీట్ ఆర్డర్ ఓకే. ఫేస్ 1 పర్టిక్యులర్ షల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్. వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి, అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఓకే. మీరు ఆ కాలేజ్‌లోని మీరు నాట్ రిపోర్టింగ్ చేసినా ఓకే. రిపోర్టింగ్ చేయకపోయినా అలా రిపోర్టింగ్ చేసి జాయిన్ అయిపోయినా సరే, మీకు సెకండ్ ఫేజ్‌లో మీరు వెళ్లారంటే మీకు మళ్ళీ ఆ సేమ్ కాలేజ్ అయితే మీకు కనిపించదనమాట. మీరు రిపోర్టింగ్ చేసినా కనిపించదు. మీరు రిపోర్టింగ్ చేయకపోయినా కనిపించదు. మీరు ఫేస్ టు వెబ్ ఆప్షన్స్‌కి అయితే వెళ్లారంటే మీరు ఉన్న కాలేజ్ అనమాట. అలాగే దాంతో పాటే మీకు అన్‌ఫిల్డ్ సీట్స్ అన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్‌గా వేరే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మీరు రిపోర్ట్ చేయకపోయినట్లయితే అవి వేరే వాళ్ళకి అలొకేట్ అయితే చేస్తారండి. అలాగే యూనివర్సిటీ వాళ్ళు గాని మీకు కాలేజ్ వాళ్ళు గాని డైరెక్ట్‌గా కన్వర్జేషన్ అయితే చెయ్యరు. మీకు మా కాలేజ్‌లో సీట్ వచ్చింది ఇంత పే చేయండి అని చెప్పేసి, లేకపోతే మీకు ఈ కాలేజ్‌లో సీట్ వచ్చింది. మీరు రిపోర్టింగ్ చేసుకోండి అని చెప్పేసి మీకు ఓన్లీ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు పలానా కాలేజ్‌లో సీట్ అయితే వచ్చిందని చెప్పేసి. అలాగే ఒకవేళ మీకు సీట్ గాని రిలీజ్ మీకు సీట్ వచ్చిందనుకోండి. మీరు సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్ పెట్టుకుంటున్నప్పుడు అక్కడ మీకు మళ్ళీ సీటొస్తే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోయి, అది ఎవరైతే వేరే పర్సన్ ఎవరైతే ఉంటారో, సో, ఆ పర్సన్‌కైతే అలొకేట్ అవుతుంది. ఆ కట్ ఆఫ్‌కి సంబంధించి. సో, అలా అలొకేట్ అయిన సీట్ మీద అంటే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌లో సీట్ మీద మీకు ఎలాంటి గ్రిప్ అయితే ఉండదనమాట. వన్స్ మీరు సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేసి సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు వేరే కాలేజ్‌లో సీట్ తెచ్చుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్ ప్రీవియస్‌గా వచ్చిన కాలేజ్‌లో
సీట్ మీదే ఎలాంటి రైట్స్ అయితే ఉండవు. అది వేరే వాళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా కంటిన్యూయస్‌గా జరుగుతాయి. మీకు వేరే కాలేజ్‌లో సీట్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మీ సీటు వేరే స్టూడెంట్ ఎవరికో ఒకరికి అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నంబర్స్‌కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు టెక్నికల్ సపోర్ట్ ఏమైనా కావాలనుకున్నా సరే మీరు ఆటోమేటిక్‌గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. అలాగే యూనివర్సిటీ ఫీజ్ అనేది మీరు పే చేసిన తర్వాత వన్స్ ఆ 23,000 ఏదైతే ఉందో, ఆ అమౌంట్ మీరు పే చేసిన తర్వాత మీకు అది రిఫండ్ అయితే అవ్వదండి. సో, అది మీరు వన్స్ పే చేస్తారు. సో, మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే పే చేయరనమాట. సో, ఒకసారి మీరు పే చేసారంటే సరిపోతుంది. మీకు ఫేజ్ 2 కౌన్సెలింగ్‌లో కూడా మీకు మళ్ళీ అయితే అడగరనమాట. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోయినట్లయితే సెకండ్ ఫేజ్‌లో మీకు సీట్ వస్తే సెకండ్ ఫేజ్‌లో అయితే అడుగుతారు. ఎప్పుడు మీకు సీట్ వస్తుందో అప్పుడు మాత్రమే యూనివర్సిటీ ఫీస్ అడుగుతారు. ఒకవేళ మీకు ఇన్ కేస్ సీట్ రాకపోయినట్లయితే మీకు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సీట్ వస్తే మాత్రం మీరు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ అమౌంట్‌ని అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో కూడా మీకు ఎలాంటి గైడెన్స్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయొచ్చు. మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే కామెంట్ అయితే చేయండి. మీ అందరి కోసం వీడియోస్ అయితే చేసి అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మీకు మంచి కాలేజెస్ సంబంధించి డేటా కావాలనుకున్నా సరే, లేకపోతే మీకు ఇంకేమైనా వెబ్ ఆప్షన్స్ సంబంధించి ప్రొసీజర్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే నేను దానికి సంబంధించి వీడియో అయితే చేస్తానన్నమాట. సో, ఇది మీకు పీజీ మెడికల్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం నోటిఫికేషన్ క్లియర్‌గా అప్‌లోడ్ చేశాను కదా! సో, రేపు ఈవినింగ్ లోపు మీరు ఖచ్చితంగా కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ గానివ్వండి, లేకపోతే సీట్ అలాట్‌మెంట్ గానివ్వండి. సో, ఏం రిలీజ్ అయినా సరే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానెల్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానెల్ ఏంటంటే మీకు సంబంధించి ఆ డేటా అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.